తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయాయి. లోకనాయకుడు సినీ హీరో కమల్ హాసన్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన క్రియాశీలకంగా మాత్రం లేరు. కానీ అధికార డిఎంకే పార్టీకి ఆయన మద్దతుదారుడు. దీంతో ఆయనకు పార్లమెంటు సభ్యత్వం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని తమిళనాడు మీడియాలో కథనాలు ప్రచురించింది. మక్కల్ నీతి మయం అధ్యక్షుడైన నటుడు కమల్ హాసన్ పార్లమెంట్ లో అడుగు పెట్టనున్నారని తాజా సమాచారం. తమిళనాడులో అధికార పార్టీ డిఎంకే ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు కూడా వెలువడ్డాయి. కమల్ హాసన్ నివాసానికి బుధవారం రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు వెళ్లడంతో ఈ ప్రచారం అయితే మొదలైంది. ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలో ఎంఎన్ఎం భాగం. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానం ఎంఎన్ఎం ప్రచారం చేసింది. 2025 ఎగువ సభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇవ్వడానికి డిఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. జూన్ 2025 నాటికి ఆ రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ నివాసానికి మంత్రి శేఖర్ బాబు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా రాజ్యసభకు నామినేట్ చేయడం గురించి గతంలో ఇచ్చిన హామీపై చర్చించినట్లయితే తెలుస్తుంది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ఎంఎన్ఎం విడుదల కూడా చేసింది. ఈ విషయంపై ఎంఎన్ఎం ప్రతినిధి మురళీయప్పన్ స్పందించారు. పార్టీ నుంచి ఎవరిని ఎగువ సభకు పంపాలనేది అధినేత నిర్ణయిస్తారని తెలిపారు. పార్టీ నేతలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. కమల్ హాసన్ 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు, గ్రామాల సాధికారత కోసం ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో నటుడు విజయ్ సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన తమిళ వెట్రి కళగం నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మంతనాలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీవీకేకు ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక సలహాదారులు ఉండనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై తమిళ పార్టీలు స్పందించాయి. పీకే విజయ్ భేటీని ప్రధాన తమిళ పార్టీల నాయకులు అప్రధానమైనవిగా కొట్టి పరేశాయి. కానీ ప్రశాంత్ కిషోర్ గత అనుభవం తెలిసిన రాజకీయ నిపుణులు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. తమిళనాడులో కొత్తగా ఏర్పడిన విజయ్ పార్టీకి 15 నుండి 20% ఓట్ షేర్ ఉండవచ్చని ప్రశాంత్ కిషోర్ అంచనా వేసినట్లు సమాచారం. అయితే దీనిని మరింత పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. విషయంపై డిఎంకే నేత మంత్రి శేఖర్ బాబు స్పందిస్తూ ఎన్నికల్లో ఓట్లు అడిగే ప్రతి పార్టీ తమకే 100% ఓట్లు వస్తాయని ప్రకటించుకోవడం పరిపాటేనన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను మరోసారి ఎన్నుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.